ఐపీఎల్ 17వ ఎడిషన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఆ జట్టు ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచి 6 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం బెంగళూరు జట్టు 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో ఉంది. దీంతో వరుస పరాజయాలతో కొట్టిమిట్టాడుతున్న ఆర్సీబీ ఈ నెల 21న అంటే ఆదివారం ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ తో డూ ఆర్ డై మ్యాచ్ లో తలపడనుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ఆర్సీబీ జట్టు గో గ్రీన్ డే సాంప్రదాయాన్ని కొనసాగించనుంది. ఇందులో భాగంగా కోల్కతాతో మ్యాచ్ లో ఆ జట్టు గ్రీన్ జెర్సీ ధరించి మైదానంలోకి దిగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ తన ట్విట్టర్ ఖాతా వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. 2011 ఐపీఎల్ ఎడిషన్ నుండి ఆర్సీబీ ప్రతి సీజన్ లోని ఒక మ్యాచ్ లో ఆకుపచ్చ జెర్సీని ధరించి మ్యాచ్ ఆడనుంది. క్లీన్ అండ్ గ్రీన్ ఎన్వైరన్మెంట్ గురించి అభిమానులకు అవగాహన కల్పించేందుకు గాను ఆర్సీబీ ఈ గ్రీన్ జెర్సీని ధరించనుంది. దీని ప్రకారం ఈసారి ఆర్సీబీ జట్టు కేకేఆర్ తో జరగనున్న మ్యాచ్ లో ఆకుపచ్చ జెర్సీలో ఆడనుంది. అయితే ఈ జెర్సీ టీ షర్టులో ఆకుపచ్చ నీలి రంగులు ఉపయోగించారు. ఈ మ్యాచ్ కోల్కతా వేదికగా జరగనుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సీజన్ మొదటి భాగంలో అనగా మార్చి 29న ఈ రెండు జట్ల మధ్య 10వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీపై కేకేఆర్ 7 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని ఆర్సీబీ భావిస్తుంది. అయితే అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో కేకేఆర్ ఆల్రౌండ్ ప్రదర్శన చేస్తుంది. అయితే ఆర్సీబీ మాత్రం బ్యాటింగ్ లో అదరగొడుతున్నా బౌలింగ్ లో మాత్రం పూర్తిగా తేలిపోతుంది. ఇదే ఆ జట్టుకు మైనస్.